అంటే 2019కి నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. నాకు తెలిసింది ప్రజల తాలూకు సమస్యలు. అలా చేస్తే అది ప్రజానాయకుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. కానీ రాజకీయాల ద్వారా ప్రజలకి మటుకు పనులు చేయగలను, ప్రజల కోసం నిలబడగలను. దానికి మీరేం పేరు పెట్టుకుని నాకు అక్టోబర్ తర్వాత మీరు అడిగిన దానికి ఆల్రెడీ ఒకటి 2 సినిమాలు ఒప్పుకున్నాను. వాటికి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను ఎక్కువ భాగం నేను రాజకీయ కార్యక్రమాలకి పార్టీ నిర్మాణానికి నేను ఇవ్వబోతున్నాను. అందుకని నాకు టైం కుదిరినప్పుడే సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ స్టాండ్కి ఇప్పుడు నాకు ఎవరైతే పార్టీలు ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను ఒకటి 2 రోజుల్లో పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా దాని మీద ఆలోచిస్తాను. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే నాకు ఉద్దానం లాంటి సమస్యలు ప్రతి జిల్లాలోనే, కనిగిరిలో ఉంది. నేను కనిగిరిలో చిన్నప్పుడు కొంతకాలం పెరిగాను, ఒక సంవత్సరం. అలాగే నెల్లూరు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతిసారి నేను అక్టోబర్ నుంచి నేను చేయబోయేదంటే ఇలాంటి పరిస్థితులు ఏమైనా నేను వెళ్ళి ప్రత్యేకంగా పర్యటించి తెలుసుకొని దానికి నా సూచనల సలహాలు నేను ఆ పరిస్థితులు ఏం చేయాలనేది తెలియజేయడం, దాని మీద దృష్టి పెట్టడం చేస్తాను. ఇవన్నీ రిపీటెడ్గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ప్రీ ఇండిపెండెంట్ సమయంలో లేవు. ఇట్స్ ద టైమ్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్. అవకాశవాది రాజకీయాలున్న కాలం ఇది. దీంట్లో ఫిరాయింపులు కేవలం ఒక పార్టీ చేస్తే 2 పార్టీలు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి పార్టీ చేస్తున్నప్పుడు ఒకళ్ళు దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు, అంతే. దానికి దీని మీద మాట్లాడటానికి నేను ఇంతకుముందు ఏం చేసావు? నేనా షార్ట్ ఫిల్మ్ తీసా, తల పగిలింది. ఎవరిది? షార్ట్ ఫిల్మ్ పేరు సార్. నైస్ నేమ్. ఎప్పుడైతే నీకు బ్రేకప్ అయిందని తెలిసిందో ఐ ఫెల్ట్ బ్యాడ్. నిజంగా